రాజకీయాల్లోకి రాకముందే పల్లెపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు. తాము అధికారంలోకి రాగానే పెన్నా నది పరివాహిక ప్రాంతానికి రివిట్మెంట్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినానని చెప్పుకునే నాయకుడికి ప్రజల సమస్యలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఈ నాయకుడికి పర్సంటేజ్లు ఇవ్వలేదేమో కానీ అందుకే చెయ్యలేదు అని అన్నారు. అధికార పార్టీ నాయకులు తనకు రాజకీయ అనుభవం లేదని మాట్లాడిన మాటల్లో ఆమె తప్పు పట్టారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజాసేవ చేసే దాంట్లో అనుభవం ఉందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఈ గ్రామంలోని సమస్యలను పరిష్కారం చూపుతామని అన్నారు. అధికార పార్టీ నాయకులు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా దత్తత తీసుకున్న ఈ పల్లిపాడు గ్రామానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు ఎంతో ఘన స్వాగతం పలికారు. మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఏదో ఒక గ్రామం దత్తత తీసుకోవాలా అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు పల్లెపాడే తీసుకోవాలి అని అనిపించింది. మాకు పల్లెపాడు అంటే చాలా ఇష్టం. మహాత్మా గాంధీ నడిచిన ఈ గ్రామం మేము దత్తత తీసుకోవడం మాకెంతో గొప్పగా అనిపించింది ఆ రోజు. అలాగే మీకు తెలుసు, మా ఎంపీ లాట్స్తో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. సీసీ రోడ్లు అయితేనేమి, కొన్ని రచ్చబండ్లు అయితేనేమి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఊర్లో బ్యాంక్ లేదప్పుడు మేము తీసుకున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ బ్యాంక్ పెట్టించారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మాకు ఈ పల్లెపాడు అంటే ఎంత ఇష్టమో మీకు చెప్పనవసరం లేదు. రాజకీయాల్లోకి రాకముందే ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు తప్పకుండా కొనసాగిస్తామని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. చెప్పుకునే ఈ నాయకులు ఒక ఊరే మునిగిపోతుంది అని చెప్పి తెలిసినా కూడా మైకులు తీసుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయకుండా, అవతల వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఈ జనంలోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో, ఏది కావాలో ఎందుకు తెలుసుకోవటం లేదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే నాకు రాజకీయం తెలీదు, రాజకీయ అనుభవం లేదు అంటున్నారు. అవును, నిజమే. కానీ ఈరోజే వచ్చాను నేను మీ ఊరికి. మొదటిసారి ఇంతకుముందు వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి మేము దత్తత తీసుకున్నప్పుడు. కానీ ఈరోజే వచ్చాను మీ సమస్యలు చూడడానికి. నాకు ఇప్పుడే అర్థమైంది. అది చూసిన వెంటనే పాప వీళ్ళకి ఎలాగా ఇది కట్టకపోతే వీళ్ళకి ఏమవుతుంది, ఈ ప్రజలు ఎలా ఇక్కడ నివసిస్తారు అనేది అర్థమైంది. అలాంటిది 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నాయకునికి ఎందుకు అర్థం కావట్లేదు మీ బాధ అనేది నాకు అర్థం కావటం లేదు. కాబట్టి సరే, అవన్నీ వాళ్ళకే వదిలేస్తున్నాం. వాళ్ళే ఎందుకు చేయలేదో వాళ్ళకే అర్థం కావాలి. మేబీ మీరెవరు ఇక్కడ కమిషన్లు ఇచ్చేందుకు పోయిండొచ్చు, అందుకని చేయకపోయిండొచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను, మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మొట్టమొదట పని అదే చేస్తామని చెప్పి, రివిట్మెంట్ వాళ్ళు కట్టిస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము. ఇళ్ల స్థలాలు ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉండే ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తాము. మనం అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తప్పకుండా ఒకటొకటిగా మనం తీర్చుకుంటాము. మొట్టమొదట రివిట్మెంట్ వాళ్ళు కట్టుకుంటాం. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నేను. మీరు అందరూ అనుకోవచ్చు ఇదే మాదిరి ఇంతకు ముందు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి చెప్పేసిపోయారు, ఏమి కూడా చెప్తుంది ఇది జరగద్దా అని. కానీ తప్పకుండా జరగద్ది. ఎందుకంటే నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీకోసం సేవ చేయడానికి, ప్రతిపక్ష రాజకీయాల్లోకి ప్రజా సేవ కోసం వచ్చిన దాన్ని నేను. కాబట్టి మీకు ఇచ్చిన మాట తప్పే ఇదే లేదు. అదేవిధంగా నేను ఎల్లవేళలా మీరందరూ చెప్పే మాటలు వినవాకండి, వీళ్ళు అందుబాటులో ఉండరు, అక్కడ ఉండరని. మేము దేంట్లోకి రాకముందే మీ పల్లిపాడికి ఎన్నోసార్లు వచ్చాము. ఇక్కడ ఎన్నోసార్లు మీ అందరికీ ఏం కావాలో గాంధీ ఆశ్రమంకి వచ్చాము. అక్కడ కూడా చాలా ప్రోగ్రాంలు పెట్టాము నాకు తెలిసి. కాబట్టి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా మీకు అందరికీ ఎవరు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ మీకేం కావాలన్నా నేరుగా నా దగ్గర రావచ్చు. కాబట్టి మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి మాటలు వినబాకండి. మీరు ఆలోచించి సైకిల్కి
మీ పవిత్రమైన ఓటు నాకు ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి వేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.